నమస్తే. మీ పేరు? దేవేందర్, ఏడుంటారు? బుల్లారం బజార్. మీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేనా మల్లారెడ్డి అల్లుడు అమ్మా. మహేష్. కార్పొరేటర్ ఎవరు? అమ్మా, కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ పేరు అంత తెలియదు అమ్మా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో అభివృద్ధి ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు ఇంకా అంతే ఏమీ లేదు అనమాట. ఇంకేం చేస్తలేదు. అంటే మీరు సాటిస్ఫై అవ్వలేదు ఇప్పటి వరకు అనే డెవలప్మెంట్ లో? ఇంకా ఏం కాలేదమ్మా. ఇంకా ఏం కాలేదు. వాటర్ గానీ వాటర్ అయితే అనుకూలంగా ఉన్నాయి. టైం బాగా. డ్రైనేజెస్ క్లీన్ అవి ఒకటి లేదమ్మా, చేస్తలేరు. చెప్పిండ్రా? చేస్తలేరు. చేస్తలేరు. అక్కడ పట్టించుకుంటలేరు. అక్కడ కార్పొరేటర్ వాళ్ళు పట్టించుకుంటలేరు. స్ట్రీట్ లైట్లు కరెక్ట్ ఉన్నాయా? లైట్లు ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంకుల్, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లా కార్పొరేటర్ ని చూసి ఓటేస్తారా? అంటే వ్యక్తిని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసి? మంచితనం, మంచి వ్యక్తి పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఓటేస్తుంది. మీ ఏరియాలో అసలు సమస్యలు ఏంటి? మెయిన్ సమస్యలు అంటే ఈ డెనిస్ ఇది ఒకటి, అదే డెనిస్ పైప్ లైన్, అవి నీట్నెస్ పెట్టాల. అసలు మీ కార్పొరేటర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం లేదమ్మా, గరీబ్ వాళ్ళకి సేవ చేసేది అయితేనే మంచిది. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే ఏం మార్పు కావాలనుకుంటారు? మేము మాకు వస్తే మేము మంచితనం చేస్తాం. మాకు డబ్బులు సంపాదించుకోవాలా చేయాలని లేదు. అందరికి మంచితనం చేయాలని కోరుకుంటాం. అయితే ఈసారి మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? అమ్మా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటది? టిఆర్ఎస్ వస్తేనే మంచిది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది అంతా దోసుక తింటున్నారు.